ఏమో ఈ కొండల్లో వీళ్ళు ఎట్లా ఉంటున్నారో అర్థం కాలే కానీ రాజస్థాన్లో ఆ కిలా ఉంది కదా, ఆ కిలా కొండపైన ఉంది కానీ దాని సైడ్ అంతా ఇండ్లు కట్టేసినారు. చూడండి హైట్లో ఉన్నారు, చాలా హైట్లో ఉన్నారు వీళ్ళు. ఆ కొండపైన చూసే మీకు తక్కువ కనబడుతుంది కానీ హైట్ ఎక్కువ ఉంది అది. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ అయితే వెళ్దాము ఇది అయిపోయాక. ఇది మెహరంగా ఫోర్ట్ ఇది కానీ మీకు మొత్తం చూపిస్తాను. నేనైతే కింద నుంచి వాక్ అయితే వచ్చినాను. బాగుంది. మన అనంతపురంలో నేషనల్ పార్క్లో ఇట్లాంటి క్యామెల్ ఉంది కదా, ఎక్కినారు చూడ అక్కలు ఎక్కినారు. జోధ్పూర్ అట్లా వచ్చినప్పుడు ఇట్లా ఎక్కచ్చు. జోధ్పూర్ రాకపోతే మన నేషనల్ పార్క్ పోయి ఎక్కండి, 50 రూపాయలు ఇస్తే వాడు ఎక్కిస్తాడు. ఒక గుర్రంగా ఉంటుంది మన నేషనల్ పార్క్లో. ఇదైతే క్యామెల్. చూడండి మన అక్కలు ఎవరో ఎక్కినారు. చూడండి వినాయక స్వామి పైన చూడండి ఏందో అది. అప్పట్లో పెయింటింగ్స్ ఇది నేను 2015లోనే చూపించేవాడిని కానీ అప్పట్లో నాకు వీడియో తీసి పెట్టాలని అంత లేదు. మొత్తం తిరిగిన అప్పట్లోనే తిరిగేసాను కానీ మనము యూట్యూబ్లో మళ్ళీ పెడదామని చెప్పి మళ్ళీ అట్లా బయటకు వచ్చి మళ్ళీ చూపిస్తాను. 2015లోనే మొత్తం తిరిగేసిన ఇక్కడ జోధ్పూర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ. ఇక్కడ ఈ టికెట్ అయితే నాకు 100 రూపాయలు దొరికింది. మామూలు వేరే పర్సన్స్కి అయితే ఇది 200 రూపీస్. మనం ఆర్మీ పర్సన్స్ కదా అందుకే వాడు 100 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చినాడు. ये कितना लोहे का लग रहा है पूरा. అప్పుల్లో వాకులు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవైతే ముందర కుచ్చుకుంటాయి. ఆ పుల్లో అంత స్ట్రాంగ్ అప్ప. ఈ బుడ్లో ఇది అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఢిల్లీలో అంత చలి కొడుతుంది, జోధ్పూర్లో అయితే ఎండలే అంటారు అప్ప. చాలా ఎండలు అయితే ఉన్నాయి ఇక్కడ జోధ్పూర్లో. ఈ కోటలాగా వల్ల మన గుత్తి కోట కూడా ఇట్లా బాగా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి అయితే 200 తీసుకుంటున్నారు, అదే ఆర్మీ పర్సన్స్ అయితే 100 రూపీస్. ఇక్కడ లక్షల్లో ఉన్నారు జనాలు అంతా. ఎంత లెక్క సంపాదించు గవర్నమెంట్. చూడండి మన వాళ్ళు అయితే డెవలప్ చేయడం లేదు. మన వాళ్ళు ఇట్లా డెవలప్ చేస్తే మంచి లెక్క అయితే సంపాదించు. ఇప్పుడు పాట పాడుతున్నారు. అప్పట్లో కుండలు చూడండి ఎంత ఇంత ఉన్నాయో అక్క. చూడండి ఏదో అపార్ట్మెంట్ ఉన్నట్టుంది కదా. అప్పట్లో బాగా కట్టించినారు అప్ప వీళ్ళంతా. ఇది కింద నుంచి పైకి ఎక్కేకి మనకి ఇంత ఇబ్బంది అవుతా అంటే వీళ్ళు పైకి ఎక్కి ఇంత బాగా కట్టినారంటే ఇంత స్ట్రాంగ్గా, గ్రేట్. ఇవన్నీ బాత్రూమ్స్ అప్ప. నేను ఏందో అనుకున్నాను.
ఇది వచ్చేసి మ్యూజియము, లోపల చూపిస్తాను. ఇది అప్పట్లో కట్టిన వాళ్ళకి సెల్యూట్ అప్ప. రథం చూడండి, రథం బాగుంది కదా. వెళ్ళేవాళ్ళు పానీపత్లో అయితే నేను ఇట్లా మ్యూజియం వచ్చినా చూసేకి, మళ్ళా ఫోటో వీడియో అలో లేదంట. ఇంకా ఏం వరేష్ కదా, ఇట్లా జోధ్పూర్ లాగా అట్లా ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే మనము ఇప్పుడున్న జనరేషన్లో అయితే వైరల్ కావాలా, వాళ్ళు ఇంకా వైరల్ కాకుండా అసలుకి ఎవరికి తెలియదు అక్కడ లోకల్స్కి. కానీ నేను అనుకుని పోయాను అక్కడ పానీపత్ల మ్యూజియంకి, అక్కడ బాగుంది. ఏమంటే వాళ్ళు వీడియో ఫోటో అలో లేదన్న. ఇది చూడండి, జోధ్పూర్లో ఈ మ్యూజియం చాలా బాగుంది. అంటే అప్పట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బాగా చూడొచ్చు. ఫ్రీ వాటర్ అయితే పెట్టినారు. ఇక్కడ కొనుగోలు తాగాలనుకుంటే అంతే, మనము ఫ్లైట్లో మనము ఎయిర్పోర్ట్లో తాగినట్లే ఇక్కడ ఇట్లా ఫ్రీ వాటర్ బెస్ట్. పల్లకి ఖానా అంట, ఇదని చూసాం ఇక్కడ చూద్దాం. రాజ్ చూడండి, అప్పట్లో పెయింటింగ్ గీయింటింగ్ అప్పట్లో అంతా. పళ్ళకి చిన్నదే ఇది చూడండి, ఇది బాగా కుర్చీగాని పెట్టినారు. ఎవరైనా ముస్లిం వాళ్ళు అట్లా వయసు వాళ్ళు కూడా అది కూర్చోవచ్చు. చిన్న డౌట్, అప్పట్లో మనుషులంతా హైట్ ఉండేవాళ్ళు, ఈ చిన్న దాంట్లో ఎట్లా పట్టేవాళ్ళ? నాకు అర్థం కాదు. ఎందుకు ఒక పిల్ల ఉన్నట్టు దీంట్లో పర్లేదు, కూర్చోచ్చు ఎట్లా పట్టి వచ్చేసేవి. ఇది చూడండి, ఇది బాగుంది. గర్ల్స్కి ఏమో ఆడవాళ్ళు ఫోటోలు గీటోలు దానికోసం ఉండే ఆడ అవి తీసేకి కనకలాడతారంతా వీడియోలు ఫోటోలు అంతా. జనాలు బాగా వచ్చినారు. మన గుత్తి కోట కూడా ఇట్లా డెవలప్ చేసి బాగుంటుంది. కుక్క గిక్క తస్వీర్ స్టూడియో ఈ ఫోటోలు అప్పట్లో ఉన్న ఫోటోలు. మన సైఫ్ అలీ ఖాన్ కానీ ఇదే వంశమా ఏమో నాకు తెలియదు. తస్వీర్ స్టూడియో అంటే ఏం లేదు, ఫోటోలు అక్కడ ఉన్న ఫోటోలు. దీంట్లో ఫోటో తీసుకుంటే 100 రూపాయలు అంట. लिफ्ट मत होगा तो लिफ्ट का नीचे है नहीं नहीं ठीक है हम लोग ऊपर गए नीचे उतर नहीं जाना ना अरे तो पास ही गए ओहो ये बावन चूसे
वाली तलवार क्या वो वाला मैं रोज में हेड है बड़ी बंदूक है कितनी लगती है हमको से अच्छा पंखा कितनी लंबी बंदूक है ना है अबे बंदूक इतनी बहुत बड़ी बॉल आती है शूट अब ये भी मार रही है और ये भी है और ये भी का बच्चे ढाल क्या ये बांधा है आर्टिकल मेकअप बॉक्स को दे आर्टिकल आता है मेकअप लगा अभी वाली नहीं करती लेकिन ये बेलन बेले वाली एक्सरसाइज करिए ये बेलन से करते हैं స్థానం చూడండి नाला ऐसा होता है क्या किल्ल्याला लावायचं आहे किल्ल्याच्या दाराला बघायला 4च्या बॅर आणि किल्ल्याला लावायचं दार अलग अलग प्रकार సెవెన్ ఫుట్ ఉన్నట్టున్నాయి ఇవి దగ్గర దగ్గరలో హలో రేంజ్లో రాస్తాయి అలా తింటారా గోల్డ్ వస్తే గోల్డ్ తీసుకొచ్చేసి పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్ అప్ప చేస్తారు ఏమో పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్ मैग्नीफाइंग ग्लास से दिखाता हूँ इधर आइए आप थोड़ा इधर दिखाओ పెయింటింగ్ మాత్రము చెప్పే వీళ్ళు చూడు आगे चलो
డ్రస్సులు. చేపలు కింద పరుచుకునే చేపలు. पीछे तो जाने दो, तो आगे आ जाओ. ఇది చాలా బాగుంది. ఇది అద్దంది బాగుంది. ఓకే చీరలా చెన్నై షాపింగ్ మాల్లోనే దొరకదు ఇట్లాంటివి. కోయంబత్తూర్ అయితే మీకు చూపిస్తాను ఈ సైడ్ నుంచి. బాగుంది. చూసే బాగుంది. రాజుపాలెం అంటే ఇదొక సాంగ్. కూర్చొని ఇంకా డిస్కషన్ చేసేవాళ్ళు. మన గుల్జారిపేటలో చిరు టీ స్టాల్ ఉంది కదా, అక్కడ ఎట్లా రిలాక్స్ అవుతారో టీ తాగి, సేమ్ ఇతనే ఈ మహల్లో వచ్చేసి టీ తాగేవాళ్ళేమో. టీ తాగి బాగా ముచ్చట్లు వేసుకునేవాళ్ళు. చూడండి బాగుంది, సూపర్. అదన సినిమాలో షూటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అప్పుడు. షూటింగ్ అంతా మంచిగా ప్లేస్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. పూల్ మహల్ అంట ఇది, నిజంగా అంటే చాలా సూపర్. అప్పట్లో చేతితోనే పెయింట్ వేసారు. వావ్, ఇదైతే ఇంకా బాగుంది. त्यांच्याकडे ना तसलं हो साधी आपलं दोस्त బాగున్నాయి. ఇప్పుడు మనము చెస్ క్యారమ్ బోర్డ్ ఎట్లా ఆడేవాళ్ళము అట్లా ఇది బాగుంది. పైన ఇంకా హ్యాపీ బర్త్డే డెకరేషన్. आगे चलते रहो, आगे चलते रहो. टिकी चौक ఆకెళ్ళి చూడండి అబ్బా, గొప్ప చదువు అప్పట్లో ఉన్న. మనం అంటాము ఇండియన్ మేడ్ వాడంటారు, అది మీరంతా ఉన్న అమెరికాను చైనీస్ మేడలు వాడతారు. ఇక్కడ చూడండి ఇండియా ఎంత బాగుంది, స్ట్రాంగ్గా. చూడండి ఎంతెంత గట్టిగా ఉన్నాయి. ఓహో చూడండి, రాసేవాళ్ళు అప్పట్లో చిత్రగుర్తులు అట్లా ఎవరైనా రాసేవాళ్ళు అట్లా.
तलवार दुर्गा दसरा అంత బాగా డిఫరెంట్. ఇది రియల్గా మీరు చూడండి అప్ప, జోధ్పూర్ వస్తే చూడండి అర్థం. పల్లకి 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 చూడండి చాలా బాగుంది. వాళ్ళ రాజుకి ఫోటో చూడండి. మనల్లో కింద పెయింట్ వేసి పొల్ల బరువు, పైన అంతా పిఓపి అంటారు. పైన పుట్లో చూడండి చేత్తోనే పెయింట్ ఎంత బాగా వేసినారు. ఇది చాలా సూపర్ అబ్బా. ఇది చూడండి, ఈ గుడిలో ఇల్లు కడితే ఇంకా 20 yearsకి మొత్తం కింద పడిపోతాయి, క్రాకులు ఇస్తాయి. ఆ పుట్లో చూడండి. ఓహో, రాజు వచ్చేసి అక్కడ కూర్చునే వాళ్ళు, ఇక్కడ మంత్రులా. और नीचे मंत्री लोग बैठते थे, उनके 5 महारानी आती तो 500 के लिए सामने वाली दीवार में 5 फीट किया, वहाँ से वो भी सुनती थी. तो यहाँ मीटिंग होता था, मीटिंग होती थी. हाँ, और ఇక్కడ మీటింగ్ అంటావా? वो भी वहाँ से बैठ के सुनती थी. और कहते थे इम्पोर्टेंट डिसीजन आता उनसे पूछा जाता था 5 फीट कहीं. ఇక్కడ చూడు, రాజు కూర్చున్నారంటే ఇక్కడ మంత్రులు అంట, వాళ్ళ వైఫ్స్ ఆడ కూర్చున్నారంట, వాళ్ళు వింటా అంటారంట అక్కడ కిటికీలో నుంచి. అదే గైడ్ అంటున్నారు. బాగుంది. आगे बढ़ते रहो, एक जगह इकट्ठा मत हो. ना खाली वही सेल्फी जबरदस्ती बोला करो ले తోపులు అంటే ఇవే చూడప్ప. ఇక దీనికి ఆర్టిలరీ అంటారు. ఆర్టిలరీ అంటే దీని రేంజ్ అయితే ఎక్కువ ఉంటుంది. దీంతో ఇండైరెక్ట్ ఫైర్, డైరెక్ట్ ఫైర్ చేయొచ్చు, తెలుసా. ఇంకా సేమ్ ఇట్లానే మోటార్ అని ఉంటుంది, అది మనం చేసేది. నేను చేస్తాను అది. ఇది చూడండి బాగుందా. ఈ బుడ్లు పెద్ద పెద్ద గన్స్ అయితే ఉన్నాయి. బుడ్లు దీనికన్నా పెద్దగా ఉన్నాయి. అప్పట్లో చాలా బెస్ట్. సింహాలు గిమ్మలు బొమ్మలు గిమ్మలు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎనిమిసి ఎవరు రాకుండా అప్పట్లో పైన పెట్టినారు, మొత్తం పైన పెట్టినారు. ఏమైనా అటాక్ చేయాలనుకుంటే వెంటనే చేసేస్తారు. అంటే వేరే డిస్టిక్ నుంచి అట్లా వేరే ఎక్కడి నుంచి అయినా ఎవరన్నా ఎనిమిస్ వస్తా అంటే ఇక్కడ నుంచి మనము ఫైట్ చేస్తారు. ఇక్కడ రాజు రేపైతే అక్కడ తిరుగుదాము. చాలా బాగుంది. ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే అట్లా వచ్చి చేయండి, బాగుంది. జోధ్పూర్ విజిట్ చేయలేము అంటే ఇంకా ఈ వీడియో చూసి సాటిస్ఫై అయిపోయింది కదా.
वीडियो हेलो ఓకే కోట సూపర్బ్